అయ్యగారికి మంచిదని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 9వ వార్డు ఈ ఏరియాలో గత 40 సంవత్సరాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ ఉన్నవారంతా కూడా అగ్నికుల క్షత్రియులు బీసీకి సంబంధించినటువంటి అన్ని కులాలు కూడా కలిపి ఒకే తాటి మీద నిలబడి గౌరీదేవి ఉత్సవాలు గత 40-50 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ ఏలేశ్వర గ్రామంలోనే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎవరిని కూడా తోలనాడకుండా తగ్గింపు అనేటువంటిది లేకుండా అందరినీ గౌరవంగా పిలుస్తూ సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు గౌరీదేవి సంఘ నాయకులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్తీక మాసంలో అమ్మవారికి మనం ఏదో చేయాలని చెప్పి మనం అనుకుంటూ విశ్వ హిందూ పరిషత్ అవనివ్వండి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అవనివ్వండి అందరూ కలిసికట్టుగా ఇక్కడ సారీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ మనం మహిళలందరూ నగర పంచాయతీ చైర్పర్సన్ యొక్క సమక్షంలో అందరూ కలిపి ఇక్కడ సారీ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇక్కడ చేశారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గృహిణులందరూ కూడా పసుపు కుంకుమను కూడా పంచిపెట్టి గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ జరగనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశాలు ఏం కావు. ఇక్కడ ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఈ ఉత్సవాన్ని మరి ఏ తారీఖు నిర్ణయించారో కమిటీ పెద్దలందరూ ఆ రోజున అందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులందరూ ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని జయప్రదంగా పరమశివుడిని కూడా మనందరూ కూడా ఊరేగించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే వీళ్ళు చేసే ఈ కార్యక్రమాల వల్ల మన ఏలేశ్వర నగర పంచాయతీ కూడా సుభిక్షంగా ఉంటూ కులవృత్తులు చేస్తున్నటువంటి అగ్నికుల క్షత్రియులు కానీ ఏవర్స్ కానీ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ అనేక రకాలుగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి సంఘటన నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించినందుకు
ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న 50 మంది ప్రజానీకానికి పెద్దలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.